అందరికీ నమస్కారం. అంటే ఇంట్లో నిత్యావసరంగా ఇంట్లోనే పెంచుకునే మొక్కలు ఉంటాయి. మీరు అపార్ట్మెంట్లో ఉన్నా పెంచుకోవచ్చు. డైలీ మీరు వంటల్లో పచ్చళ్ళలోని, సాంబార్లోని, కూరలోని ఆకులలో వేసుకోవచ్చు అన్నమాట. వేసుకుంటే ఒక పక్క టేస్ట్ రుచిగా ఉంటాయి, రెండు ఆరోగ్యానికి ఆరోగ్యం అలా అన్నమాట. మామూలుగా వంటలు పెట్టిందే ఎందుకు, వంటే వైద్యం. వంటే వైద్యం అంటే మన పాత వంటలని మనకు జబ్బు రాకుండా చేసేవి. ప్రివెంటివ్ హెల్త్, జబ్బు వచ్చాక పరిగెడతాం మనం ఇప్పుడు అటు ఇటుని. కానీ జబ్బు రాకుండా చేసేదే మన వంట. సాంప్రదాయ వంటలన్నీ కూడా జబ్బు రాకుండా చేసేవన్నమాట. ప్రతిదీ మన బజార్కి వెళ్ళక్కర్లేదు, కొన్ని పెట్టుకుంటే ఇంట్లో చేసుకోవచ్చు. చాలా మీరు అపార్ట్మెంట్లో ఉన్న చిన్న గ్రిల్ ఉందనుకోండి, గ్రిల్కి ఎక్కించేసుకోవచ్చు. కొన్ని మొక్కలు ఉంటాయి అలాంటి కొన్ని చెప్తాను మీకు ఇప్పుడు సరదాగా. అంటే ఖచ్చితంగా అందరింట్లో ఉండాల్సింది అంటే అటు దైవికంగా, ఇటు వాస్తుపరంగా, అలాగే ఔషధపరంగా ఉన్న మొక్క ఉసిరి మొక్క. కల్పవృక్షం అంటారు. కల్పవృక్షం అంటే ఇంకా అది అద్భుతమైన మొక్క అనమాట. అది వాళ్ళ ప్లేస్ ఉంటే కనుక ఉసిరి, దేశవాళీ ఉసిరి, అమలకి ఫలం. మామూలుగా ఉసిరి తింటే ముసలితనం రాదని చెప్తారు. ఉసిరికాయ ఆవకాయ పెట్టుకోవచ్చు, ఉసిరికాయ తలకు రాసుకోవచ్చు, దెబ్బలు తగిలితే పైన గాయాలు రాసుకోవచ్చు. ఉసిరికాయలు పచ్చడి పెట్టుకోవచ్చు. విటమిన్ సి లోపం ఉన్న వాళ్ళు తినచ్చు. అలాగే తేనెలు వేసి తింటే బ్లడ్ హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉండదు. అలా రకరకాల మాట. ఉసిరితో మనం కొన్ని 100 రకాల వైద్యాలు చేసుకోవచ్చు ఇంట్లో. ఉసిరి ఏదో రూపంలో రోజు తింటున్నాం అనుకోండి, చాలా జబ్బులకి చెక్ అనమాట. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, ముందు మెయిన్గా రావు. అలా అంటే ఉసిరి కల్పవృక్షం మామూలుగా విష్ణుమూర్తితో సమానం. ఉసిరి చెట్టు, మారేడు శివుడు, ఉసిరి విష్ణుమూర్తి అని చెప్తారన్నమాట. అందుకే కార్తీక మాసంలో వనభోజనం, ఉసిరి చెట్టు కింద పండగ చేసుకుని వనభోజనం చేయాలి. ఇప్పుడు వనభోజనం కాస్త మన భోజనాలు అనుకోండి, వేరే విషయం. వనభోజనం అంటే అది అర్థం లేకుండా పోయింది. వనభోజనం అంటే వనాల్లోకి వెళ్ళి ఎక్కడైతే చూసేట్టు ఉందో అక్కడ ఆ రోజు వ్రతం చేసుకుని, పూజ చేసుకుని, అక్కడ వండుకుని శుభ్రంగా తినేసి, అక్కడ ఉన్న ఆకుల్లో అట్లా తినేసి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు వనభోజనానికి వెళ్తే ఏం చేస్తాం, దాన్ని నాశనం చేసి వచ్చేస్తాం. శుభ్రంగా వెళ్ళి అన్ని తినేసి చెదారం వేసి ప్లాస్టిక్లు వేసేసి కంపు చేసేసి మళ్ళీ ఇంకోసారి మనమే ఇంకోసారి వెళ్తే మనమే తినలేం అక్కడ. అంతేనండి. అదే మన ఇల్లు అయితే అలా చేసుకుంటాం. ఏంటి ఎంత 1000 మంది పండుగ చేసినా మళ్ళీ మనకి శుభ్రంగా చేసుకుంటాం. అలా అడవిని కూడా శుభ్రంగా చేయాలి. ఇల్లు వాడుకోవచ్చు, కానీ వచ్చేసే కదా శుభ్రంగా చేసుకోవాలి. అది వెళ్ళేటప్పుడే అలాంటివి పట్టుకెళ్ళకూడదు. ఇంకా అక్కడ బోళ్ళు ఉంటాయి, ఆకులు పట్టుకెళ్ళకూడదు. పెద్ద ఆకులు ఉంటాయి, అట్లా తినేయచ్చు. ఏంటంటే వనభోజనం పెట్టింది సంవత్సరానికి ఒకసారైనా అడవిలోకి వెళ్తారండి, వనాల్లోకి వెళ్తారని తెలుసు వాళ్ళకి. వీళ్ళందరూ కాంక్రీట్ జంగిల్ కట్టేసుకుంటారు. చెట్లు కూడా ఉండవు, అన్ని ప్లాస్టిక్ మొక్కలు ఉంటాయి ఇళ్లలో. నిజమైన మొక్కలు ఉండవు, నిజమైన గాలి ఉండదు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా వనభోజనాల పేరుతో కనీసం అడవుల్లోకి వెళ్తారు, వనాల్లోకి వెళ్తారు, మంచి వనాల్లోకి అనుకున్నారు. రేపు పొద్దున్న రాగానే వనభోజనాలు ఎలా అవుతాయంటే ప్లాస్టిక్ వనం తయారు చేసుకుంటాం ఇళ్ళల్లో, ఆర్టిఫిషియల్ అన్నమాట. వేసుకుని ఆ సెట్టింగ్ ఫోన్ కొడితే వచ్చి సెట్ వేసి వెళ్ళిపోతారు అనమాట. ప్లాస్టిక్ మొక్కలు ఆడికి వచ్చి అన్నీ తినేసి వెళ్ళిపోతాం. అవన్నీ పెట్టిన ఆరోగ్యం కోసం. సో దాన్ని మనం అనారోగ్యం చేసుకుంటున్నాం అంతే, దాన్ని రివర్స్ చేసేసి. అలా అయిపోయిన పరిస్థితి. గొడవలోని ఆ ఉసిరి కల్పవృక్షం ఇంట్లో పెంచుకునేది అనమాట. ఉసిరికి బోల్డ్ ఉపయోగాలు ఉంటాయి. మామూలుగా మనకి జనరల్గా రోజు అందరికీ కూర బాగుండాలంటే కూరలో కొత్తిమీర ఎందుకు వేస్తామండి? రుచిగా వేస్తాం కదా. రుచికే కాదు, మీ పొరపాటున ఉప్పు కారం ఎక్కువ వేసారనుకోండి, పులుపు అది బ్యాలెన్స్ చేసేస్తుంది. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసామనుకోండి, అది బ్యాలెన్స్ అయిపోద్ది, తెలియదు, చూడండి కలితే. అలా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అందుకే లాస్ట్లో వేస్తాం. ఫ్లేవర్ బాగుంటుంది, రుచిగా కమ్మగా, ఒక మంచి వాసన. మాలో కొత్తిమీర అందరికీ తెలుసు. నేను ఇంకో కొత్తిమీర చూపిస్తాను మీకు. ఇది అడవి కొత్తిమీర అంటారు, కేరళ కొత్తిమీర కూడా పిలుస్తారు. ఇది వెన్ను వస్తుంది. వెన్ను ఉన్నది అక్కడ ముందు మొక్క చూపిస్తాను. ఇలా వెన్ను వచ్చి బాగుంటుంది. ఈ ఆకులు ఉన్నాయి కదా, నా దగ్గర ఎక్కువ మొక్కలు లేవు, చిన్న మొక్క ఎత్తాను, వాసన చూడండి అందరూ. అలా అందరికీ ఇవ్వండి, చూస్తారు. అది నలిపి వాసన చూడండి. అంటే ఆ కొత్తిమీరకి ఈ కొత్తిమీర తేడా ఏంటంటే, కొత్తిమీరే సార్ ఇది, అడవి కొత్తిమీర. స్మెల్ కాదు అసలు, కొత్తిమీర కన్నా దాని బాబు లాంటిది ఇది. ఓకే, ఆకు పెద్ద చిన్నాను కాదు, మొక్కే తేడా. ఆ మొక్కకి ఒకటి ఆపోజిట్. అదే ఇద్దరు అన్నదమ్ములు. అలా ఏంటంటే ఇది అడవి కొత్తిమీర. మామూలు కొత్తిమీర ఏముంది మనకి 2-3 రోజులకి పాడైపోద్ది. ఎంత జాగ్రత్త పెట్టుకున్నా ఏముండదు, ఉంటే ఎండిపోద్ది. బాగా జాగ్రత్తగా తల్లి పెడితే కూలిపోద్ది. ఈ కొత్తిమీర ఏంటంటే ఒక ఆకేస్తే సరిపోద్ది, మొత్తం కూర అంతా సెట్ అయిపోద్ది. చాలా బీపీలు అలాంటివి కంట్రోల్లో ఉంటాయి. డైజెషన్ బాగుంటుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది. ఈ కొత్తిమీరలో విశేషం ఏంటంటే
ఈ ఆకులు నేను నానబెట్టేసి సీసాలు వేసుకొని దాచుకొని మీరు కొత్తిమీర లేనప్పుడు ఆ ఎండాకు వేసినా కొత్తిమీర అయిపోద్ది అనమాట. ఎండిపోయిన ఆకులు కూడా కొత్తిమీరలో వేసుకోవచ్చు. కూరలు కానీ అలాగా దాని స్మెల్ ఎక్కడికి పోదు. కొత్తిమీర అడవిలో దొరుకుద్దమ్మా. సంచేసుకుని వెళ్తే ఇక్కడ అమ్మితేనా. నేను వ్యాపారస్తుంది కాదు, లేకపోతే ఎప్పుడు అమ్మేద్దు. నేను ఇక్కడ దాకా ఎందుకు, మీ ఇంటికే పంపేద్దాను కొరియర్లో. ఓ 10,000 20,000 తీసుకొని. ఉంటాయి విత్తనాలు ఉంటాయి, ముడుస్తాయి. చెప్తే ఎక్కడ దొరుకుతాయి తర్వాత. వాళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తాం, వాళ్ళ దగ్గర కొనుక్కోండి వెళ్ళి. అంటే మొక్క ఇలాంటిది ఉంటుందని తెలిసే మీకు ఇప్పటిదాకా తెలియదు కదా. అలా మొక్కలు బోల్డ్ రకాలు ఉంటాయి. అది ఏంటంటే ఇది దొరికే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇస్తారులేండి, చెప్తాం. కరివేపాకులో రెండే, ఒకటి మామూలు మన కరివేపాకు, రెండు అడవి కరివేపాకు. కరివేపాకు అంటే అర్థం చెప్పండి. కూరలో వేసే ఆపాకని, కూరలో వేసే ఆకు అంతేనా కరివేపాకు. మరి కూర కన్నారు కదా, కరివేపాకు అనేది కన్నారు. అంటే ఇది వేపాకులా ఉంటుంది. కర్రీ అంటే నలుపు, కరివేప. వేపాకు చేదుగా ఉంటుంది, ఇది కమ్మగా ఉంటుంది, వాసన ఉంటుంది, అందుకు కరివేపాకు అన్నారు. ఈ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఏంటంటే అటు వాసనలోనే మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి. కరివేపాకు మీకు ఏంటంటే మొత్తం జీర్ణ వ్యవస్థను బాగుపడుతుంది కరివేపాకు. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది, బీపీలు థైరాయిడ్ లేకుండా చేస్తుంది. అందుకని మనం అన్నింటిలో కరివేపాకు వేసుకోవడం మనకు అలవాటు. చారులో వాటిలో కషాయం. అందుకే కరివేపాకు తినం, కానీ కరివేపాకు రసంలో వేస్తాం. అందుకని వేయగానే ఆకులో ఉన్న రసం అందాన్ని దాంట్లోకి వచ్చేది, అందులో ఏముండదు. ఒకసారి కరివేపాకు మరిగితే ఆకులో ఇంకేముండదు, అందులో అంతా దాంట్లోకి వచ్చేస్తుంది, ఘాటైన అన్నీ కూడా దిగిపోతాయి. అందుకని కరివేపాకు చెప్తారు కదా, ఎవరైనా పక్కన పెట్టామనుకోండి, నన్ను కరివేపాకు తీసేసారని తిట్టుకుంటూ ఉంటాం. అలాగా కరివేపాకు ఉపయోగం అది. నా దగ్గర 2 ఉన్నాయి కరివేపాకులు. ఇది అడవి కరివేపాకు, కొంచెం చిన్న ఆకు ఉంటుంది. ఇది వాసన చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అడవి గాలికే వాసన వచ్చేస్తుంది అందులోకి వెళ్తే. అడవి కరివేపాకు ఈ బోర్డు దొరికితే మొక్కలు ఇబ్బంది లేదు, పెంచుకోవచ్చు. ఇవి కూడా ఇస్తారు మా వాళ్ళు. కరివేపాకు అది కరివేప అంటే అర్థం అంటే కర్రీ అంటే నల్లగా ఉంటుందని కారణం. వేప కరివేప ఇది కూడా పెంచుకోవచ్చు. ఇంత కుండీలు వేసుకుంటే మీకు ఇలా వస్తుంది, ఒక ఆకులు కోసుకుంటే పెరుగుతూ ఉంటుంది. ఇళ్ళలో వేసుకోవచ్చు. అలాగే అందరికన్నా ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటంటే కాల్షియం. మనం ఇంతకుముందు పాలు అయ్యి చక్కగా తాగేవాళ్ళం కాబట్టి నేను చిమిలి ఉండలు అలాంటివి తినేవాళ్ళం స్నాక్స్. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు వచ్చాక అన్నీ మానేసాం, ఏం లేవు. కాబట్టి కాల్షియం లోపం మనందరికీ. అందుకని కాల్షియం సప్లిమెంట్స్ మింగుతూ ఉంటాం. పిల్లలకేమో కొంచెం తీతీగా ఉండేలా చేసి అమ్ముతారు, జిరాఫీ బొమ్మలు వేసి. అది ఆర్టిఫిషియల్ కాల్షియం అనమాట. ఇంకెందుకంటే రోజు అప్పుడు ఏం చేస్తారు, అది వేసుకుంటున్నాం అనుకోండి బయట నుంచి కాల్షియము, రోజు ఏం చేస్తుంటే ఇంక మనం ఫుడ్లోంచి కాల్షియం తీసుకోవడం మానేస్తుంది అనమాట. ఆ ట్యాబ్లెట్ కోసం చూస్తూ ఉంటుంది జీవితాంతం బాడీ. అలా కాకుండా మనకి ఎక్కువ కాల్షియం ఉన్న మొక్క కూరగా వండుకునేది నల్లేరు. మామూలుగా నల్లేరులో చాలా చెప్తారు, 1 పలక ఉందండి, 2 పలక ఉందండి, 3 పలకలు ఉందండి, అదేంటి చెప్తారు. అవేమి ఎక్కడ మాకు అంటే మందులు వాడమని ఎక్కడ చెప్పలేదు. మేము ఎక్కడైనా శుద్ధులు మందులు తయారు చేసే శుద్ధుల కోసం వాడతాం కానీ జనరల్గా అందరూ వాడుకోదగింది 4 పలక కలిగిన నల్లేరు మాత్రమే అందరికీ పనికొచ్చేది. మిగతా అన్నీ ఏం పనికిరావు. మామూలుగా ఇంట్లో సేఫ్గా వాడుకునేది నల్లేరు. కాకపోతే నల్లేరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి, ఇది ఒక కనుప, ఇది 2 కనుపుల, ఇది 3 కనుపులు. కనుపులు అంటాం దీని. ఇలా మన ఎముకల్లా ఉంటుంది, హస్తిజింహ అని పిలుస్తారు. అంటే ఎముకలకి హితకరమైందని. ఇలా మన ఎముకల్లాగే ఉంటుంది, జాయింట్లు కానీ మన కీళ్ళలాగే. ఇక లేత ఇది 1 2 3 ఇక్కడ దాకానే పనిచేస్తుంది. లేత కనుపులు తీసుకొని ఈ పక్కన చూసారా నల్లగా ఉంది, అది గీకేయాలి. అది అరగదన్నమాట, లోపల ఉండిపోద్ది మళ్ళీ. అందుకని అది తీసేస్తారు. తీసేసి ఇది ఉంది కదా క్రేపర్ పట్టుకుని ఇది తీసేస్తారు. ఆకు, ఈ కాండం చిన్న చిన్న ముక్కలు కోసేసి నూనెలో వేయించేయాలి. వేయించేసి మీరు గోంగూర పచ్చడి చేస్తారు కదా, అలాగే చేసుకోవచ్చు. కొంచెం పులిపేసి గోంగూర పచ్చడిలాగా, రోటి పచ్చడి
రుబ్బేసుకోవచ్చు అనమాట. ఉప్పు, కారం, కొంచెం చింతపండు గుజ్జు, ధనియాలు అన్నీ వేసి వేపేసి, మిరపకాయలు వేసి వేపేసి కొట్టేసుకుంటే రోడ్డు పచ్చడి అయిపోద్ది. అది నిల్వ ఉండదు, ఒక 4-5 రోజులు ఉంటుంది అంతే. అదే దాన్ని నిల్వ పచ్చడి, గోంగూర నిల్వ పచ్చడి పెడతాం కదా, బాగా వేయించి తాలింపు పెడతాం. అది నిల్వ ఉంటుంది, 1-2 సంవత్సరాలు ఉంటుంది. గోంగూర పచ్చడి, నిల్వ పచ్చడి ఉంటుంది. అలా నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు. రుచి అసలు ఏ పచ్చడి సరిపోద్ది దీనికి. ఏ పచ్చడి దీని రుచిగా ఉండదండి. ఒకసారి తినండి వదిలిపెట్టరు. రేపు చేసి పెడతాను, ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే. రేపు లాస్ట్ రోజు కాబట్టి నేను నెల్లూరు పచ్చడి చేస్తున్నాను 2 వరకు, ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి. చాలా కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా తింటారు. ఇది ఫస్ట్ ముద్దలో అన్నంలో రోజు తిన్నాం అనుకోండి, ఎముకలు బలంగా ఉంటాయి, మోషన్ ఫ్రీగా అవుతుంది, పైల్స్ కంప్లైంట్ రాదు. పిల్లలు బాగా ఎదుగుతారు అన్నమాట. అలాగే కాల్షియం లోపంగా లేకుండా ఉంటుంది. అలాగే మొనోపా స్టేజ్ వచ్చినప్పుడు లేడీస్కి బహిష్లు ఆగిపోతాయి కదా, ఆ తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు అందరూ మనం కాల్షియం టాబ్లెట్ వేసుకుంటున్నాం మనం ప్రత్యేకంగా. అలా వేసుకోక్కర్లేదు, ఈ పచ్చడి తినచ్చు అనమాట. అలాగే రోజు తినక్కర్లేదు, వారానికి ఒకసారి తిన్నా కావాల్సినంత కాల్షియం ఉంటుంది అనమాట. అలాగని మీ కాల్షియం ఉందే తినేస్తే కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తాయేమో అని చెప్పేసి ఏదో భయపెడతారు. అలా ఏముండదు ఇది. అలాగే కిడ్నీలోని అట్లనే పెరిగిపోదు. అదేందా అలా ఏంటంటే ఈ నల్లేరు పచ్చడి తినచ్చు. లేదా నల్లేరు వడియాలు చేసుకోవచ్చు తెలుసా. నల్లేరుని ఇలా లేతగా ఉన్న వాటిని నేతిలో వేయించేసి పేస్ట్ చేసేసి మీరు ఏదైతే వడియం పెడతారో లేదా అప్పడం చేస్తారో ఆ పిండిలో కలిపేయాలన్నమాట. కలిపేసేసి పెట్టేసుకోవడమే, వడియాలో అప్పడాలో ఇన్ని బెండ పెట్టేసుకోవడమే. రోజు ఒకటి ఏం తిన్నారనుకోండి, శుభ్రంగా మనకు కావాల్సిన కాల్షియం వచ్చేస్తుంది, బాగుంటుంది అన్నమాట. అలా నల్లేరు పచ్చడి, నల్లేరు వడియం, నల్లేరు అప్పడాలు ఎలా చేసుకోవచ్చు. 2 రకాలు మనకి ఇంట్లో వాడుకోవచ్చు. ఇంకోటి మీరు కుండీలో, ఇంత మాత్రం కుండీలో ఒక 4-5 మొక్కలు పెట్టేసి ఇలా చేసిన కర్రలు పెట్టేశారనుకోండి, అలా పాకేస్తుంది. లేదా గ్రిల్ ఉంది మీ ఇంటికి, ఏమైనా ఆ గ్రిల్ పెట్టేశారనుకోండి, అలా వెళ్ళిపోద్ది. మీరు ఒక 6 నెలలు వదిలేశారంటే విపరీతంగా వెళ్ళిపోతుంది. మీరు రోజు చిగులు కట్ చేసుకుంటున్నారనుకోండి, ఒక వారానికి ఒకసారి ఇన్ని చిగులు వస్తాయి. ఒక మొక్క నుంచి ఒక 1/2 కేజీ చిగులు వస్తాయి. ఆ పచ్చడి మీకు వారం నెల సరిపోద్ది అనమాట. అలా చిగులు కట్ చేస్తుంటే మళ్ళీ 2 వచ్చేస్తుంటాయి, పోదు. కనుపు ఇలా ఇచ్చేస్తే వచ్చేస్తుంది మళ్ళీ. ఇంట్లో ఉంటే ఏమో తెలుసా మీకు, ఎలకలు రావు, ఎలకలు ఉడతలవి రావు. ఎలకేదో పొరపాటు నీళ్ళల్లో కొరికి, దాన్ని కొరకడం ఎలకేంటి, ఎలక్కి ఉడతకి కొరికి అలవాటు ఉంటుంది. దానికి ఆకలేసిన అయిపోయినా దానికి ఎలకాలన్నమాట. వెళ్ళి కొరికిందనుకోండి, నూరంత త్వరత వచ్చేసి ఇంకా చుట్టుపక్కల రాదనమాట, పారిపోద్ది. నూరంత త్వరత మండిపోద్ది, పారిపోద్ది. అలాగా అది ఉపయోగం. మొదలు కూడా ఏం చేసుకోవాలో మేము చెప్పాం వీడియోలో. ఆస్మాకి అది చేసుకోవచ్చు, కానీ అది కొంచెం పెద్ద పని వెళ్తాయి. మాలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, తెలిసిన డాక్టర్ల దగ్గర ఎలా చేసుకోవాలి నేర్చుకోవాలి. పచ్చడి అయితే ఎవరైనా చేసుకోవచ్చు. ఉప్పు, కారం, పులుపు అయితే సరిపోద్ది, కమ్మగా ఉంటే చాలు. అదే చింతగిరి చేయొచ్చు, చింతగిరి ఎందుకు వేస్ట్, చింతగిరి వేరే సపరేట్, మళ్ళీ దీన్ని మిక్స్ చేయకూడదు. అలా మీరు ఏం చేయారంటే మనకి పైత్యం పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఆ వంటలు ఈ వంటలు కలిపేసి నానా చెత్త కలిపేసి వండేస్తున్నాం ఏదో అనుకుని. అలా కలపకూడదు. పూర్వం ఎలా వండారో అలాగే చింతగిరిని నల్లేరు కలిపి వండమని ఎక్కడ చెప్పలేదు. బాగుండొచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఎందుకంటే పులుపు ఎలాగే వేయాలి కదా అని చింతగిరి వేస్తే ఏమన్నా అది బెడిసి కొడుతుంది, జబ్బు చేస్తుంది. అలా చేయకూడదు. మన పూర్వీకులు ఏం చేశారో అలాగే చేయాలి. మనకేదో సొంత చెప్పి ఏ పన్నీరు కలుపుదాం అనుకోండి, మన పని పన్నీర్ అయిపోద్ది. అలా చేయకూడదు. పాత వంటలాగే వండుకోవాలి. అది శాస్త్రం. ఎందుకంటే అది పెద్ద సైంటిఫిక్ రీజన్. అది చాలా దాని మీద కనిపెట్టి రీసెర్చ్ చేసి వాళ్ళన్నీ అనుభవించి రాశారు అవన్నీ. అలా చేశారు వంటలు. కాబట్టి ఆ వంటను వంటలాగే ఉంచడం ఉత్తమం. మనం యూట్యూబ్లో వచ్చాక యూట్యూబ్లో వంటలు మొదలెట్టి నానా ఫెంటా చేస్తున్నాం, అది కలిపేసి మన సొంత అలా చేయకూడదు. మన సొంత కత్తిగా అక్కర్లేదు. మన పాతది ఏముందో చక్కగా అది కొత్త తరానికి చెప్పడం, మనం నేర్చుకోవడం, కొత్త వాళ్ళకి చెప్పడం. అంతేగాని దాన్ని మళ్ళీ మన పైచ్చిన దానికి అంటకట్టకూడదు. ఇది ఒక మొక్క అండి, ఇది మీరు ఇంట్లో వేసుకోవచ్చు. ఇది మల్టీవిటమిన్. ఈ కుండీలు వేస్తే అలా పెరుగుతుంది, బాగుంటుంది బాగా. ఈ ఆకులు ఇందులో విటమిన్ ఏ, డి, బి చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. ఎందుకంటే మల్టీవిటమిన్ ప్లాంట్ అని పిలుస్తారు దీన్ని. మీరు పప్పు వండుకుంటున్నారనుకోండి, ఎన్నో 2 కొమ్మలు ఇలా ఆకులు తీసి అందులో వేసారనుకోండి, పప్పులో మనం వండుకున్నాం. పప్పు తోటకూర వండుతాం, పప్పు మునగాకు వండుతాం. అలాగే ఇది పప్పు ఏదో ఏ పప్పు అయినా పర్లేదు, ఆ పప్పులో ఈ ఆకులు వేసి వండుకున్నాం అనుకోండి, విటమిన్ డెఫిషియన్సీ ఉండదు. ఇందులో కొన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనకు రోజు కావాలి. కాబట్టి అలాగా పప్పు ఈ విటమిన్ ఆకు వండుకుంటే మంచిది. ఇది సేఫ్, తినేసినా ఏం కాదు.
ఏమవుతుంది, ఇదేం చేదుగా ఉండదు, ఏమి హాని చేయదు. అలా ఇవన్నీ ఇళ్ళల్లో ఎందుకు ఇస్తారంటే, ఎందుకు పెంచుకుంటారంటే ఇళ్ళలో పెద్ద ఏమీ ప్రమాదం ఏం లేదు. అదంటే ఇది అయితే పిల్లలది ఉంటే కొంచెం సేఫ్టీగా మనం కట్టుకోవాలి కింద అందకుండా, పైకి వెళ్ళిపోయాక మనం కోసుకుంటాం. అది విషయం. మామూలుగా మీకు దవనం, మొరం, మాచిపత్రి 3 మొక్కలు తెలుసండి. దవనం చూసారా? దవనం. మొరం చూసారా? మాచిపత్రి. ఇది మాచిపత్రి, చామంతాకులా ఉంటుంది. ఇది మాచిపత్రి, ఇది మొరం, దవనం. ఇవి మామూలుగా పూజలో పత్రి కింద వాడతారు. రోజు పూజలో పత్రి కింద వాడతారు. ఇది తులసి ఫ్యామిలీ. ఇది మొరం తులసి మొక్కలో ఒక రకం. తులసి మనకి 8 రకాల తులసులు ఉన్నాయి. 8 రకాల్లో తులసి మరొక తులసి అంటారు దీన్ని. మరొకం అని మరొక తులసి అని పిలుస్తారు. మొరం తులసిల ఫ్యామిలీ అనమాట. ఇది మామూలుగా మాలలో వేసి కడతారు, పూల మాలలో వేసి కట్టుకుంటారు. ఎందుకంటే ఇది పీలిస్తే స్ట్రెస్, టెన్షను, డిప్రెషను తగ్గుద్ది అనమాట. రిలాక్స్గా ఉంటారు, బీపీలు షుగర్ రావు. అలా మామూలుగా కూడా మీకు దెబ్బలు అవి తగిలినా ఈ రాసుకోవచ్చు పైన, అలా ఉపయోగపడుతుంది. అలాగే మాచిపత్రి ఆకు ఆకలి పుట్టిస్తుంది. మీరు ఏదైనా పచ్చడి చేసుకుంటున్నారు అనుకోండి, ఏ వేరుశనగల పచ్చడి ఇది చేసుకుంటున్నారు, ఇట్లా పచ్చడి చేసుకుంటాం కదా చట్నీ, ఇడ్లీకి. ఆ పచ్చడి చేసినప్పుడు మిక్సీ కొట్టేటప్పుడు 4 ఆకులు అందులో వేసారనుకోండి, మాచిపత్రి ఆకులు, ఆకలి బాగా పడుతుంది, తిన్నది బాగా అరుగుద్ది అనమాట, ఏమీ చెడు చేయదు. అలా మాచిపత్రి. మామూలుగా వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితిలో ఏకవింశతి పత్రి పూజ అని ఉంటుంది. అందులో సుముఖాయ నమః, మాచీపత్రం పూజయామి, మనం ఏదో వేస్తాం చెత్త, అదెయ్యం, చదువుతాం మంత్రం. మాచీపత్రం పూజ అంటే మాచీపత్రి ఫస్ట్ మంత్రం, ఫస్ట్ పత్రి ఇదే. అలా వినాయక చవితిలో 21 పత్రి మన 21 అంగాలకు శరీరానికి పనికొచ్చేవి అవన్నీ, అందుకని అలా పెట్టారు ఈ సీజన్లో. అలా దవనం కూడా చాలా డిప్రెషన్ అయితే తగ్గుతాయి, తలనొప్పులు రావు. దవనం తలలో పెట్టుకుంటే తలనొప్పులు అవి రావు అనమాట అండి. అది అలా ఏంటంటే మీకు ఇంట్లో మనం ఒక 25 రకాల మొక్కలు పెంచుకోవచ్చు. ఇవన్నీ మా వాళ్ళు ఇస్తారు ఇక్కడ, ఒక ఆయన రాజుగారు. ఇవన్నీ ఏంటంటే అక్కడ మా ఊర్లో ట్రైబల్స్ నర్సరీ వాళ్ళతో నర్సరీ డెవలప్ చేసాము. ఈ ప్లాంట్స్ అన్నీ కలెక్ట్ చేయించి విత్తనాలన్నీ డెవలప్ చేస్తాం. ఇప్పుడు ఒక మొక్కలు రెడీ అయినాయి. నెక్స్ట్ నుంచి నెక్స్ట్ క్యాంపులో ఇక్కడ అమ్ముతారు. మనం ఎక్కడైతే వనయజ్ఞం మనం అన్ని సిటీస్లో పెడదాం అనుకుంటున్నామో ఆ సిటీస్లో కూడా పట్టుకొస్తారు. అయితే మీకు ఏం కావాలో మొక్క చెప్తే వాళ్ళు దాన్ని అక్కడికి అందజేస్తారు. అంటే మా సెంటర్లో ఎక్కడ ఉన్నాయో అక్కడ దొరుకుతాయి అన్నమాట. మీరు ఇంటికి పంపలేం కానీ మా సెంటర్లో తీసుకోవచ్చు. నమస్కారం.